ఉప్పాడిలో మత్స్యకారులకు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు వేట విరమణ భృతిని 20,000 రూపాయలకు కూటమి ప్రభుత్వం పెంచడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. శ్రీనివాస్ తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారుల వేట విరమణ భృతి 20,000 రూపాయలు పెంచుతామని ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వేట విరమణ సమయ వృద్ధిని 20,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో యూకొత్తపల్లి మండల మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చేపల గుడ్లు పెట్టే ఈ 45 రోజుల పాటు వేట విరమణ సమయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ యూకొత్తపల్లి మండలంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. ఉప్పాడ గ్రామంలో మత్స్యకారుల బోట్ల వద్దకు వెళ్లి మత్స్యకారులతో వర్మ మత్స్యకార నాయకుడు సూరాడ రాజు మాట్లాడారు. ప్రతి మత్స్యకారునికి వేట విరమణ సమయం వృద్ధి అవుతుందని ఈ సందర్భంగా వర్మ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. 10,000, 20,000 చేసి 20,000 ప్రతి మత్స్యకారికి పడేలాగా మాకు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు అమల్లోకి 26 కల్లా మాకు జమ చేస్తానని చెప్పారు. ఇది మా మత్స్యకారులందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఇది ఒకసారి లోకేష్ గారు ఈ పాదయాత్ర చేసినప్పుడు ఈ ఉప్పాడ మీద చెల్లారు. అప్పుడు చెప్పారు పాదయాత్రలో నారా లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్.వి. వర్మ గారు ఈ పాదయాత్రలో మత్స్యకారులు మనం బాగా ఆదుకోవాలని చెప్పి ఈ విషయంలో మాకు డబుల్ చేస్తామనేసి 10,000 ఒకేసారి డబుల్ చేస్తాం, 20,000 చేసి మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడైతే కొన్ని పార్టీలు హేళన చేసాయి. వైఎస్ఆర్సీపీ బాగా హేళన చేసింది. ఈ 10,000 ఇవ్వడానికే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాంటి తెలుగుదేశం వచ్చి 20,000 ఇస్తుందని హేళన చేశారు. ఆ హేళను తిప్పుకొట్టి మత్స్యకారులను ఆదుకుంటామన్న దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేయడం అనేది మత్స్యకారులకు చాలా ఆనందకరంగా ఉందని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఉప్పాడ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం ఎస్.వి. వర్మ గారికి, నారా లోకేష్ గారికి మత్స్యకారుల తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలా ఉండాలి. రాసి తిరిగితే రకరకాలుగా జరిగింది. దానికి మనం వెళ్ళొద్దు. పార్టీలని ఎవరైతే ఉన్నారో కూటమిలో అన్ని పార్టీలు పెద్దలకి ఇస్తే ఏదైనా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు మత్స్యకారులు ఇవ్వడానికి ఏడుస్తా టైంకి ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి యువనాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మత్స్యకారులు అందరికీ కూడా అద్దర్పేటలో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లా మత్స్యకారులు అందరూ కూడా మాకు 10,000 సరిపోవట్లేదు, మరి ఆ 3 నెలల్లో వేట ఏదైతే ఉందో ఆ సమయంలో మాకు గడవట్లేదని చెప్తే లోకేష్ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పెంచుతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే మాట కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అక్కడ మీటింగ్లో లోకేష్ గారు మరి ఇక్కడ సముద్రపు కోత ఒకటి, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఈ బ్యాన్ పీరియడ్లో డబ్బులు పెంచడం ఒకటి, ఇదే కాకుండా మత్స్యకారుడు సముద్రంలో చనిపోతాయి. ఇది వరకు అది సంవత్సరం 2 సంవత్సరాల వరకు డబ్బులు వచ్చి కాదు, దాన్ని కూడా మారుస్తామని చెప్పారు. వచ్చిందని కావలేదు. సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీతోటి 3-man కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3 హామీలు ఇచ్చారు. మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 కాకుండా అదనంగా ఇస్తా అన్నారు. బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు 20,000 ఇవ్వడం జరుగుతుంది. రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే 3-man కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తా అన్నారు. మూడవది హార్బర్ గురించి. అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దరపేటలో మత్స్యకార సమస్యల గురించి సెపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యువగలం పాదయాత్రలో. మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పాడు జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు, నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. సముద్రపు కోత ఒకటి, ఇళ్ల పట్టాలు ఒకటి, అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది తెలియజేస్తున్నాం. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, మన మత్స్యకారు సోదరులు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ, ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మరి దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు, అంతేనా? 250 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. 1,23,000 మత్స్యకారులకి లబ్ధి చేకూరు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 95,000 నుంచి 1,00,000 లోపు, అంటే 25,000 మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 26, 27లో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మన మత్స్యకారుల తరఫున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.